ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉందనుకున్నారు ఆ పార్టీ పెద్దలు. కానీ అంత సీన్ లేదన్న విషయం కాస్త ఆలస్యంగానే తెలిసిందే. అంతేకాదు అసలు ఎటు చూసినా తల్లలేని మొండెం లాంటి పరిస్థితే కనిపిస్తోందట బీఆర్ఎస్ నేతలకు. వెళ్లిన వారు తిరిగొస్తారని గంపెడాసులతో ఎదురు చూస్తుంటే వారు ఎంతకీ వెనక్కి రావటమే లేదట. నడిపించే నాయకుడే లేకపోతే క్యాడర్ను ఎవరు కాపాడుకునేది? అందువల్లే క్యాడర్ మొత్తం అయోమయంలో పడిపోయిందట. పార్టీ కార్యక్రమాల్లో కూడా క్యాడర్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయకపోవటంతో అక్కడ బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటి అనే అనుమానం తలెత్తుతోందట. మరి ఆ నియోజకవర్గం ఏది? అక్కడి బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రాంతం నడిగడ్డ. ఆ ప్రాంతమే జోగులాంబ గద్వాల జిల్లా. ఈ జిల్లా తుంగభద్ర, కృష్ణానదుల మధ్యలో సారవంతమైన నేల. అందుకు తగ్గట్టుగానే ఈ ప్రాంతం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి ఉన్న కాలంలో గద్వాల నియోజకవర్గ అప్పటి ఎమ్మెల్యే సమరసింహారెడ్డి ఇన్ఛార్జి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఘన చరిత్రను సొంతం చేసుకుంది. రాజకీయంగా ఎంతో ప్రభావం చూపగల, ప్రతిభ గల నాయక గణం ఉండే గద్వాల నియోజకవర్గంలో ప్రతిపక్ష నేత కరువయ్యాడు. జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల నియోజకవర్గ రాజకీయం ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. 2014లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవగా 2018, 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. మొన్న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అస్తంగూటికి చేరడంతో బలంగా ఉందనుకున్న బీఆర్ఎస్ కాస్త నడిపించే నాదుడు లేక డీలా పడిపోయింది. రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీచినా గద్వాలలో మాత్రం కృష్ణమోహన్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డి గెలుపొందారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్లో చేరారు. దీంతో నియోజకవర్గ క్యాడర్ దిక్కుతోచని స్థితిలో పడిపోయిందట. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న క్రమంలో తమను ముందుండి నడిపించే నాయకుడు లేడనే ఆందోళన క్యాడర్లో కనిపిస్తుందట. మరోవైపు గద్వాల నియోజకవర్గ బాధ్యతలు చేజిక్కించుకునేందుకు బీఆర్ఎస్కు చెందిన కీలక నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట. గులాబీ బాస్ కేసీఆర్ను ప్రసన్నం చేసుకోవడానికి అటు కేటీఆర్, హరీష్ రావుల చుట్టూ కూడా ఆశావాహులు తిరుగుతున్నారట. అయితే ఈ వ్యవహారంలో అధిష్టానం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం మరింత ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ అధిష్టానం తొందరపడి నిర్ణయం తీసుకోకుండా సరైన నాయకుడికే జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించాలనే భావనలో ఉందట. నియోజకవర్గం మీద పూర్తిస్థాయి పట్టున్న బలమైన నేత కోసం అధిష్టానం అన్వేషణ మొదలుపెట్టిందనే ప్రచారం జరుగుతోంది. మొదట్నుంచి పార్టీతోనే నడుస్తున్న నాగరదొడ్డి వెంకటరాములతో పాటు రంజిత్ కుమార్, హనుమంతు, ఆంజనేయులు గౌడ్ లాంటి నేతలు ఇన్ఛార్జి బాధితుల కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారట. 4 ఏళ్ల పాటు పార్టీని నడిపించి తర్వాత టికెట్లు చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటినుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట. ఈ రేసులో పలువురు సీనియర్లు సైతం ముందున్నారనే ప్రచారం నడుస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచి మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్తో పాటు మరో 2-3 నేతలు సైతం జిల్లా ఇన్ఛార్జి పదవి కోసం పైరవీలు మొదలుపెట్టారట. నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లాంటి సీనియర్లు కేసీఆర్తో మాత్రమే కాదు అటు కేటీఆర్, హరీష్ రావు లెవెల్లోనూ లాబింగ్లు మొదలుపెట్టినట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. కానీ అధిష్టానం పెద్దలు మాత్రం కాంగ్రెస్ను బలంగా ఎదుర్కొనే దీటైన అభ్యర్థి కోసం ఎదురు చూస్తున్నారట. కేవలం నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాత్రమే కాకుండా జిల్లాను ముందుండి నడిపించే సమర్థవంతమైన నాయకుడు అవసరమని కారు పార్టీ భావిస్తుందట. గద్వాల్ నియోజకవర్గంలో పార్టీ పట్టు కోల్పోకుండా క్షేత్రస్థాయి నుంచి సంస్థాగతంగా బలోపేతం చేసే నాయకుడు కావాలని కొత్తగా అన్వేషిస్తున్నారట. మరి అధిష్టానం లెక్కల్లో సీనియర్ నాయకులు నిరంజన్ రెడ్డి గాని, శ్రీనివాస్ గౌడ్ గాని అందుకు అర్హులు కారనే ఫీలింగ్లో ఉన్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గద్వాల జిల్లాకు ఇన్ఛార్జిని పెట్టకపోవడంపై బీఆర్ఎస్లో మరో ఆసక్తికరమైన చర్చ కూడా నడుస్తోంది. గద్వాల కాంగ్రెస్లో నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయని, అందువల్ల బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన నేతలు మళ్లీ పాతగూటికే చేరే అవకాశం ఉందని, అందుకే ఇన్ఛార్జి విషయంలో అధిష్టానం తొందరపడడం లేదనే టాక్ పార్టీలో తీవ్రంగా నడుస్తోంది. మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే సరిత ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆమె నియోజకవర్గంలో తన ఆధిపత్యం పెరగడం, అధికారులంతా సరిత ఇంటి చుట్టే ప్రదక్షిణలు చేయడం జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచినా అధికారులు ఆయనకు సహకరించడం లేదు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని చెప్పినా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టు ప్రచారం జరిగిపోయింది. అలా బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ సానుభూతిపరుడిగా కృష్ణమోహన్ కొనసాగుతున్నారనే సెటైర్లు నడుస్తున్నాయి. దీంతో ఆయన ఏ పార్టీలో ఉన్నారు అంటూ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. అటు ఒకే వరలో 2 కత్తులు ఎమ్మడం అన్నట్టుగా కృష్ణమోహన్, సరితల ఆధిపత్య పోరు నడుస్తోంది.
వీరిద్దరి మధ్య అంతర్గత పోరు బీఆర్ఎస్ నుంచి కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా, సరిత జడ్పీ చైర్మన్గా ఉన్నప్పటి నుంచే నడుస్తుందట. అందుకే నియోజకవర్గ పాలన విషయాల్లో అధికారులు గజిబిజి గందరగోళం తప్పడం లేదు. ఈ ఇద్దరు నేతల్లో ఎవరో ఒకరు మళ్లీ బీఆర్ఎస్లోకి వెళ్లిపోతేనే పలానా అంశాలు సవ్యంగా నడుస్తాయని, అటు పార్టీల పంతాలు కూడా క్లారిటీగా ఉంటాయని రెండు పార్టీల నేతలు నమ్ముతున్నారు. మొత్తంగా మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న క్రమంలో గద్వాల బీఆర్ఎస్ రాజకీయాల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో వేచి చూడాలి అంటున్నారు. ఇప్పుడున్న పార్టీ నేతలకే ఇన్ఛార్జి బాధ్యతలు కట్టబెడతారా, లేక కాంగ్రెస్లో ఉన్న నాయకులే పగ్గాలు చేపట్టి స్థానిక సంస్థలో గద్వాల బీఆర్ఎస్ పార్టీ మనుగడను కాపాడతారా అనేది వేచి చూడాలి.